ఏం ఇప్పుడు చదవలేదు. ఆడ ఎదురు చూసి తిప్పలు కూడా వచ్చాడా. ఆడ లేట్ అయిపోయా. బాబు ఇట్లా ఇప్పుడు అనంతపురం పోయే బస్సు ఏమన్నా ఉందా ఇప్పుడు అనంతపురం పోవడానికి? నువ్వు అనంతపురం పోవాలా? అవు అనంతపురంకి అయితే 12 గంటలకు ఒక బస్సు లాస్ట్ బస్సు. మధ్యాహ్నం 12 గంటలకు. ఇప్పుడు ఏమన్నా ఉంటే చెప్పలేం. అవునా? తర్వాత ఇక్కడ ఏమన్నా కడప నుండి వచ్చేటివి ఎక్కడి నుంచి రావు, చిత్తూరు ఇట్లా వచ్చేటివి కాదట. చెప్పలేము. నేను ఎప్పుడు అనంతపురం పోలేదులే. ఎలా యాడికి పోలు నువ్వు? నేను అనంతపురం పోవాలా. ఏంటికి? అనంతపురం పని ఉంది కొంచెం, వేరే పని ఉంది. అవునులే, పెళ్లి గిలికి పోలేము కదా, వేరే పర్సనల్. అవునులే, మాట్లాడేది ఏం పర్సనల్? పర్సనల్ అంటే కుటుంబ వ్యవహారాలు బాబు. ఏం చెప్పు మళ్ళీ, నేను వింటా. ఏం చెప్తావు? ఎప్పుడు సంబంధాలు. అవునులే సంబంధాలు ఎవరు తిప్పలు వాళ్ళది, సంసారం వాళ్ళది. అంతే గాని నీకు చెప్తే నువ్వేమి యారు తీరుస్తా? నా సంసారం నాకే. వాళ్ళకి ఎత్తుకున్నా మొత్తుకుని అయిపోయిందయ్యా. కంప సంసారం అంటే ముళ్ళ కంప. మళ్ళా ముళ్ళ కంప కాదు, రేణి కంప అనుకో. రేగి కంప. ఏం చేస్తావు? అయితే ఇప్పుడు లేదంటావా బస్సు? ఇప్పుడు చెప్పలేం పెద్ద. ఏమో ఎప్పుడు అది 12 గంటలకు అండ్రి. ఇప్పుడు వస్తే 1 గంట 2 గంటలు అంతేనా? రైలు ఉందా? నేనైతే రైలు ఎప్పుడు ఎక్కలేదు. నువ్వు ఎక్కినావా? తొలి ఎక్కినావులే. ఈ బస్సు ఒకవేళ లేట్ అయితే కాదు, రైల్లో పనుకునే కూడా ఉంటదంట. అవునా? ఉంటది కదా, పండుకోనికి ఉంటది, దొడ్డి ఉంటది, అన్ని ఉంటాయి కదా. ఆడంటే భూమి ఒకటి పెట్టాలి నీకు. వాళ్ళే సమోసాలు, గుడ్డలు, దోసకాయలు, నిమ్మకాయలు, కడుపు తిప్పాలు అమ్ముకునే నాయనలు వస్తారు. ఇప్పుడు ఇంట్లో ఈ సంసారము చదరంగము గిన ఊర్లు తిరుక్కుంటుండొచ్చు. నీకు పనుకునేకు ఉందంటావు, బాత్రూమ్ ఉందంటావు, జనం వస్తుంటారు, పలకరిస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. అది మేలు కదా అనిపిస్తది. వాళ్ళు నువ్వు అన్నట్టు బీడీలు, సిగరెట్లు, అగ్గిపెట్టె, తర్వాత సమోసాలు, బర్ఫీలు, చెక్లీలు, అల్లం బర్ఫీ, ఇవాళ అమ్మేటోళ్ళు వాళ్ళు ఇంతనే కడతారు మళ్ళీ స్టేషన్ లో పర్మిషన్. ఊకే అంతమంది ఊకే వస్తుంది అనుకున్నావా? నేను ఎందుకన్నానంటే అట్లా కాదు పెద్దయ్య. ఏంది ఇది సంసారము? ఊరికి ఇంట్లో అవి తీసుకురా ఇవి కట్టాలా ఎందుకు వచ్చింది? ట్రైన్లు సంసారం పెడతా అయిపోయి కదా అని. ట్రైన్ ఎట్ట పెడతారు? ఒప్పుకుంటారు, అది గవర్నమెంట్ అది కాదప్ప. మనమేమి ట్రైన్ స్వాధీనం చేసుకోంలే. నేనేమంటున్నానంటే బాగా ఊర్లో ఇప్పుడు కర్నూలు నుంచి కాశీ వరకు పోయే ట్రైన్లు ఉంటాయి కదా. అంటే అదే ఉండదు, మారాలా. మళ్ళీ మారాలా? ఆ ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఉంటుంది. కాదు, ఇప్పుడు మారాలంటున్నావు, బానే ఉంది. మారతంలో ఏమి నీకు తెలిసిండాలి కదా భాష. ఆ భాష, ఏరియా, ఊరు, స్టేషన్, ఏడాగింది ఏడలేదు. నేను అట్లా కాదు అనేది. ఇప్పుడు కర్నూలు నుంచి కాశీకి ఎక్కుతాం కదా ట్రైన్, మళ్ళీ కాశీలో దిగుతామా? కాశీలో దిగుతాం, మళ్ళీ కాశీ నుంచి కర్నూలుకి. అట్లా ఉండదంటున్నాను. మధ్యాహ్నం దిగాల, ఇంకో ట్రైన్ ఎక్కాలా, మళ్ళీ యాడ తీసుకుపోతుంది? ఇంకో ఊరు, ఆ ఊరు అట్లా అట్లా పోతే నీకు ఒకటే రైలు కర్నూలు నుండి కాశీకి ఉండదు. కాదు, యాదన ఉంది అట్లా మన కర్నూలు నుంచి కాశీకి పోయేది? లేదు. విమానం కూడా లేదయ్యా, దిగాల్సిందే. కాదు, విమానంలో కిందికి దిగితే ఎట్లా? పోతా అంటే ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు దాన్ని. మళ్ళీ దిగేకుండదు, ఎక్కడ ఉండదు. కాకపోతే నీకు దొడ్డికి వచ్చినా, ఒంటికి వచ్చినా అన్ని అక్కడనే ఉంటాయి. కాదు, ప్లేన్ ఎక్కినావా ఎప్పుడన్నా? ఎక్కలేబా. చూసినావా? ఎప్పుడు చూడలే. ఏం మాట్లాడతావు? మనకి ఏం పోయిందయ్యా, మన రోజు 4-5 పోతుంటాయి పైకి. పోతుంటాయి, చూడలేదంటావు? పెద్దోళ్ళు పోతుంటారు, మనకి టాటా చెప్తారు వాళ్ళు. చూసినావా? ఉండొచ్చేమో. కాదపా, నేను 2-3 సార్లు టాటా చెప్తే వాళ్ళు ఏమో చెయ్యి ఊపిరి గాని ఎందుకు ఊపిరి అర్థం కాలే. కనపడిన ఇట్లాంటి అంతే. సరే, ఇప్పుడు బస్ ఎట్లా మళ్ళీ వస్తుందా రాదా? ఇప్పుడు పెద్దయ్యా, నేను ఈడే పక్కన పల్లె ప్యాపిలికి పోవాలా. నేను అంతపురం వరకు అయితే ఎప్పుడు పోలేదు. ఏమన్నా చూడు, నాకైతే తెల్లదప్పా. సరే బాబు, మళ్ళీ పోయేస్తాను. పోయిరా చూసి అట్లా పోయి టీ తాగొస్తా. పోయి. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజన్న. వాయబ్బా, రాజన్న. రాజులెక్కున్నావు నువ్వు. ఆడుకోలేనైనా రాజా. ఏం పని చేస్తుంటావు? నేను అమాలి.
వాబా అమ్మాలి ఏం మళ్ళీ మళ్ళీ మంచి మంచి బట్టలు వేసినావా ఏమి ఎప్పుడు ఏం పెళ్లికా ఎప్పుడు అమ్మాలి బట్టలు వేసుకుంటామా మళ్ళా చేంజ్ డ్రెస్ కోడ్ కూడా వేరే మారుతుంటాయి డ్యూటీలో ఉన్నంత వరకే అది. అవులే అవులే పోయిరా పోయిరా పోయేస్తానేనా ఏమని ఇచ్చిపోకూడదా పోయిరా పోయేస్తానేనా ఏమని ఇచ్చిపోకూడదా ఏమి సారని మంచిగా సెలవును నా తిప్పలు నాకైంది నా గోడాడకం అయిపోయింది కాదు బస్సు లేక కొత్త స్థలము కొత్త ఏరియా కాదు ఇంతసేపు మాట్లాడితే మాట్లాడితే డబ్బులు ఇస్తాడు ఇవ్వడానికి చెప్పినది కాదయా ఏం బఠానీలకి ఐస్ క్రీమ్ కి పిల్లగాడు అవును బుద్ధి లేనుడా బాగున్నావు అడక తిరుగుతుండే బాగానే ఉండవు అడక తిరుగుతుండే లెక్క కనపడుతుండే ఎప్పుడైతే బట్టలు ఎట్లుండే మనిషి ఎట్లుండవు నీ మంచి 50 రూపాయలు ఇచ్చిపోయి బాయబ్బా నా పిల్లలకి ఇచ్చుకొని ఇంట్లో బొట్టు బొట్టు దాపెట్టి ఎత్తి పెట్టుకొని ఏదో బతుకుతాము పో సరేనేనా అబ్బా అన్ని అడిగినట్లు అడిగి 50 రూపాయలు ఇవ్వకుండా తిట్టిపోతాడు ముసలాయన అవుతుంది వానగిన వస్తట్టుందా పో ఏం చూస్తే ఆటోలు రాలే మా ఆటోలు ఏం చేయాలో అర్థం కాకుంది అబ్బా దోమలు ఉన్నాయి ఈడ దోమలు గేమలు ఉన్నాయి ఏమయ్యా చల్లగా ఉండేడా చల్లగా ఉండేదా ఎవరినైనా మీది ఎవరు ఇట్లా ఎవరు పోతుంట ఈ రోడ్డు ఈ పక్కనేది కాదు అప్పుడే నువ్వు అనంతపురం పోయా నువ్వు ఏమి కాదు నీ లెక్క సేమ్ ఉండే మనిషి మనిషి లెక్క మనుషులు ఉండరా ఏంది ప్యాంటు షర్ట్ వేసుకుని మనిషి నువ్వు పంచ కట్టుకున్నావు అలవాటు లేదు మాకు ప్రజలు తొడిగి అలవాటు లేదులే ఎవరో మళ్ళీ ఆయన తెలుసు కాదు అమ్మ ఏమన్నా నీ తమ్ముడు అన్న ఉన్నాడా అన్నదమ్ములు ఉండం మేము సేమ్ ఉన్నారా మీరిద్దరు లేదు అట్టేం లేదు నాకన్నా ఎత్తులా ఉన్నోళ్ళు ఉండరు నేను ఒక్కనే ఇట్లా ఉండ కాదబ్బా ఇప్పుడే అతను ఒక ఆయన సేమ్ నీ లెక్కే ఉండే అంటనా అనంతపురం బస్సు ఎప్పుడు వస్తావు అని అడిగిపోయా నువ్వు చూస్తుంటే సేమ్ అట్లే ఉన్నావు ఏమన్నా అమ్మడాలు పిల్లల్లా అంటున్నా ఏం లేదు నేను యా ఊరు నీది అది మల్లడుగు యాడికి అడుగుతావు మల్లడుగు నేనా మల్లడుగు అది యా ఊరు మీది అంటున్నా ఎటు చూడు నీ కథ యా ఊరు అంటే ఏదో ఊరు ఏం చెప్పుకోవాలా నీకేం అవసరం ఊరితోని నా తిప్పలేమో నాకు కాదు తిప్పలేమో నీది ఏం చేస్తావయ్యా యా ఊరైతే ఏం చేస్తావు ఏం పని చేస్తావు ఏదో నీదే కూలినాలు చేసుకొని బతుకుతున్నాం ఆ మనిషి ఏమో అమాలేనే బాగా షర్ట్ ప్యాంట్ వేసుకుని ఆ మనిషి బాగా ఆఫీసర్లకు ఉన్నాడు నేను కూడా ఉద్యోగం చేసి ఉద్యోగం పోగొట్టకుండా వాడని ఏం ఉద్యోగం ఏదో ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే చిన్న కొట్లాట జరిగి అవులే పంపించినారేమో డిస్మిస్ చేసి అది జరిగిన విషయం ఇప్పుడు నువ్వు యాడికి పోలా నేను బెంగళూరు పోవాలా వాయప్ప పంచమిందికే పంచ వేసుకునే ఏమైతే పంచాయతీ ట్రౌజర్ అయితే యాదైతే బెంగళూరుకి బెంగళూరు పోవాలి నేను ఎప్పుడు పోలేదప్పా అట్టనా చాలా పెద్దగా ఉంటా ఉంటది కదా బెంగళూరు కాదు పట్నం కదా అంత కన్నడనా ఏదో భాష మాట్లాడతారా అంత కన్నడమే మొత్తం కన్నడనే నీకు వస్తుందా నాకు రాదబ్బా అది ఏమో అంటారు చూడు ఊట అయితా ఊట అంటే కన్నడ వస్తుంది అదే అంటారబ్బా ఏనప్పా ఏనే అది ఎవరున్నారా ఎవరు మా బంధువులు ఉన్నారు మళ్ళీ వాళ్ళు కన్నడ కదా మాట్లాడేది వాళ్ళు కన్నడ అయితే తెలుగు కూడా వస్తుంది అట్లానా ఇక్కడ ఉంటే పోయినారు వాళ్ళు నువ్వు ఇప్పుడు బెంగళూరు పోవాలా ఇక్కడ నుంచి పోవాలనే వచ్చినాను వానమాడం లేసా ఎంత ఛార్జ్ 400 500 అయ్యబ్బా 400 500 తిరుమల ఎందుకు పోవాలి ఊరికి 500 పెట్టి ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకి ఒకటి పోతాము 500 పెట్టి పోవాలా బంధువులు ఉన్నారు వాళ్ళనే రమ్మంటే అయిపోయా వాళ్ళు రాలేదు కదా డ్యూటీలు వాళ్ళకి అవులే మనం అంటే కూలినాలు చేసుకొని బతుకుతుంటాం టీ తాగుతావా ఏం టీ తాగుతావా టీ అలవాటు లేవు భోజనము తిన్నా యారు తింటివి తిన్నాడు హోటల్ తిని కాదు తిన్నావు ఒక్కనివే ఈడు వచ్చి కూర్చొని ఉంటే నేను కూడా వస్తుంటే కదా తినేకి నీకు ఆడ పెడతాయా నాది నాదే
మొత్తుకుని నా దాకా మస్తు ఉంది, డబ్బులు కావద్దా? కాదప్పా. నాకే డబ్బులు లేక ఆడింత వీడింత చేతి బదులు తీసుకొని వచ్చినాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర. మళ్ళా నీకంటే ఆడ పెడతా నేను. అట్లా హైవే ఉంది కదా ఇది, అవు ఆ పక్క చూడబ్బా హైవేలో పోతుంటాయి బెంగళూరువి, ఆ పక్క అంతా పోతుంటాయి లారీలు పెద్ద బండ్లు పోతుంటాయి కదా, ఎక్కించుకుంటారా? నీకే తెలుసలప్ప, మామైతే ఎప్పుడు పోలేదప్ప బెంగళూరుకి. అవునా? నీకు ఐడియా ఉంటది కదా, మళ్ళీ నన్ను అడుగుతావు. ఇప్పుడు కొత్త స్థలం కదా, స్థలం కదా. అవులే. మళ్ళా ఎవరైనా తన్నే కొట్టా మళ్ళా బాగుండదు. ఏం చేస్తావు? ఇట్లా ఇట్లా పోతే లారీలు అవి ఉంటాయి చూడు, ఇట్లా బాగుంటావా? ఇట్లా హైవే దగ్గర నిలబడు, చక్కగా పోయి బాగుంటావు. అంతే. వాళ్ళే బెంగళూరు బస్సులు వస్తుంటాయి. ఏమన్నా బెదపడిస్తారా? ఏమన్నా ఏంటికి నీ పంచం ఉంది, నిన్ను చూసి ఎవరు భయపడిస్తావు? నువ్వు భయపడాల్సిందే. కాదు ఏమని ఇచ్చిపోకూడదా? ఆడిపోయినా ఇదే ఉంది కదా, ఆడిపోయినా మన 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 దేశంలో అడక తినే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. నీకేమయ్యా? నేనేదో నా తిప్పలు కొద్ది నేను వచ్చిన కనకలేక చేయలేక డబ్బులు ఆడంత ఈడంత జమ చేసుకుని మళ్ళీ దాంట్లో ఏమని ఇచ్చిపోంటావు? బాగానే ఉండవు కదా, ఎలా ఉండవు మంచి. ఇంతసేపు బతుకులు ఉండే గబ్బున వేస్తానేనా? ఈ మనిషి ఆ మనిషి లెక్క కనపడా, ఏం అర్థం కాకుంది. ఏమన్నా దయ్యం గీయమా ఏం కథ? కాదులే, పగులు పూట దయాలు ఎట్లా వస్తాయిలే కానీ. కాదు, ఈ మనిషి పంచ కట్టినాడులే, ఆ మనిషి ప్యాంట్ వేసుకున్నాడులే. ఏమోలే అబ్బా, ఏమో చూడబ్బా, ఉంటారులే 7 మంది 6 మంది అట్లా. ఏమా అయ్యోనమ్మా, నువ్వేమో ఆడిగో ఏం కూర్చుంటావు? కూర్చోవడం మనం ఒక్క లారీ రాలే, ఒక్క బస్సు రాలే, లారీలు పోతున్నాయి బర్ర బొర్ర 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 బొర్ర. ఒక్క బస్సులే కాదు వానేమో ఆపుతోడే కాదప్పా. ఇప్పుడు నువ్వేమన్నా పచ్చంగి పంచ కట్టుకున్న చిట్టువే? లేదబ్బా, ఎవరబ్బా, నేను రాలే. ఎవరప్పా మనిషి? ఇట్లా ఎంతమంది ఉంటాడు? మీ తమ్ముడు ఏమన్నా మనిషిలాగా మంచి ఉంటాడు. మీ తమ్ముడు అన్న ఏ ఊరు లేదు, నేనే. ఇప్పుడప్పా ఆ మనిషి బెంగళూరు పోవాలని వచ్చిండే. అవును, ఉండొచ్చులే. ఈడ కూర్చుండే నీ లెక్కి నీ అయితే ఏమంటే అతను పంచ కట్టినాడు. కాదు నేను కాదు. ఇప్పుడు నువ్వు వాడికి పోయింటివా? పోయి ఉండి 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 చూసి చేతగాక ఆడ ఒక హోటల్లో ఏం లేవాడా? ఏం లేవు. తన్నిపోయినా గుంజుకొని తన్నిపోయినా ఏం చేయలేము. అవులే అవులే అని ఇడికి వస్తే మళ్ళా మనిషి నీళ్ళకే ఉన్నాడా బా మనిషి? బా అర్థం కాదు, ఉండొచ్చులే. ఏం బా ఏమనుకున్నారా నన్ను? నేను ఆత్మరా? అమ్మా, ఏంద్ర ఇది? ఈ పగులు పూట కూడా దయాలు తిరుగుతున్నాయిడా? వాయమ్మా, ఈ షెట్ కింద కూర్చోకూడదురా నాయన. వాయబ్బా, ఇట్లా ఆడుకుంటారు దయాలు నన్ను. వాయబ్బా, ఏది మెలరా నాయన.